అందరికీ నమస్కారం. ఏజేఎన్ న్యూస్కు స్వాగతం. అనంతపురం జిల్లాలో గత 60 ఏళ్లుగా బడుగు బలహీన వర్గాల జీవితాలను మారుస్తూ విశేష సేవలు అందిస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డీటీ సంస్థకు సంబంధించిన కీలక పరిణామం ఇటీవల చోటు చేసుకుంది. ఈ విషయంపై రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి ఎం. కొండాపురం అనిల్ చౌధరి మాట్లాడుతూ, ఆర్డీటీ సంస్థకు సంబంధించిన ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ నిలిచిపోవడంతో కొంతకాలంగా సంస్థ సేవలు ప్రభావితమయ్యాయి. విదేశీ నిధులు ఆగిపోవడంతో ఆరోగ్యం, విద్య, గ్రామాభివృద్ధి, మహిళా సాధికారత వంటి అనేక కార్యక్రమాలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనమందరం తెలుసుకోవాలి. ఆర్డీటీ సంస్థను 1969 సంవత్సరంలో స్పెయిన్కు చెందిన మహనీయుడు విన్సెంట్ ఫెర్రర్ గారు స్థాపించారు. విన్సెంట్ ఫెర్రర్ గారు మొదటగా భారతదేశానికి వచ్చి అనంతపురం జిల్లా కరువు పరిస్థితులు, పేదరికం చూసి తీవ్రంగా కదిలిపోయారు. ఆయన ఒకే లక్ష్యంతో ముందుకు సాగారు: పేదల జీవితం మారాలి, గ్రామాలు అభివృద్ధి చెందాలి. ఆయన ప్రారంభంలో చిన్న స్థాయిలో సేవలు ప్రారంభించి తర్వాత వేలాది గ్రామాలకు విస్తరించారు. ముఖ్యంగా ఆయన చేసిన సేవలు పేదలకు ఉచిత వైద్య సేవలు, అనాథ పిల్లలకు విద్య, మహిళా సంఘాల ఏర్పాటు, వికలాంగులకు సహాయం, నీటి సంరక్షణ, గ్రామాభివృద్ధి కార్యక్రమాలు. ఈ విధంగా ఆర్డీటీ సంస్థ అనంతపురం జిల్లాలో లక్షలాది కుటుంబాల జీవితాల్లో వెలుగునింపింది. అయితే తాజాగా జరిగిన పరిణామాల్లో ఆర్డీటీకి సంబంధించిన ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ ఆలస్యం కావడంతో విదేశీ నిధులు ఆగిపోయాయి. దీనివల్ల సంస్థ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా కేంద్ర స్థాయిలో కూడా ప్రయత్నాలు కొనసాగిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా వద్ద ఈ అంశాన్ని ప్రస్తావించారు. చివరికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల సమన్వయంతో ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ మంజూరైంది. దీంతో మళ్లీ ఆర్డీటీ సేవలు పునరుద్ధరించబడే అవకాశం ఏర్పడిందని తెలిపారు. చివరిగా ఆర్డీటీ ఆస్పత్రి వద్ద ఉన్న విన్సెంట్ ఫెర్రర్ విగ్రహానికి పూలమాలలు సమర్పిస్తూ ఘన నివాళులర్పించారు. మొత్తానికి దశాబ్దాలుగా పేదల జీవితాల్లో వెలుగు నింపుతున్న ఆర్డీటీ సంస్థకు మళ్లీ జీవం పోసినట్లయింది. ఈ పునరుద్ధరణతో మరలా వేలాది కుటుంబాలకు సేవలు అందే అవకాశం ఉంది. ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం మన ఏజేఎన్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు. ఎన్నికల సమయంలో ఆర్డీటీ పైన అక్కడున్న కళ్యాణదుర్గ ప్రజలకున్న అభిమానాన్ని నేను నా కళ్ళారా చూశాను. విపరీతమైన అభిమానం, విపరీతమైన ప్రేమ. ఎందుకంటే ఆర్డీటీ దేవాలయంలోకి కూడా నేను వెళ్ళాను. అక్కడ దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత ఆ రోజు కనీసం అంటే ఒక 4,000-5,000 మంది ప్రజలు వచ్చి ఈ ఆర్డీటీ సంస్థ మనందరం రక్షించుకోవాలి, ఖచ్చితంగా మీ సహకారం కావాలంటే ఆ రోజు నుంచి నేను మరి కూడా కాలువ శ్రీనివాసన్న గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఢిల్లీకి వెళ్దామని నిర్ణయించుకొని ఎంఎస్ రాజు, నేను, ప్రసాద్, మరి సునీతక్క అందరూ కూడా వెళ్ళి ఆ రోజు ఢిల్లీలో ఎవరైతే మా ఎంపీలు, మంత్రులు ఉన్నారో వాళ్ళని తీసుకెళ్లి కేంద్ర మంత్రిని కలిసి ఇది ఈ పరిస్థితి అని చెప్తే ఆయన కూడా సానుకూలంగా ఫైల్ నంబర్ తో సహా ఇచ్చి మీరు ఫాలో అప్ చేయండి అని వాళ్ళ సెక్రటరీ గారికి చెప్పడం కూడా జరిగింది. నన్ను ఎన్నుకున్న తర్వాత ఆగస్టులోనే మన అమిత్ షా గారికి ఒక లెటర్ రాశారు. ఆయన రిప్లై కూడా అక్టోబర్లో రిప్లై కూడా ఇచ్చాడు. ఈ బాధ్యతని మా ముఖ్యమంత్రి గారు అలాగే నారా లోకేష్ బాబు గారి పైన పెట్టడం జరిగింది. అలాంటి స్పందనే ఎంతో కృషి చేసి ఈ రోజు ఎఫ్సీఆర్ రెన్యువల్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సంతోషకరమైన వార్త ఏదైనా ఉందంటే ఆర్డీటీ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఎఫ్సీఆర్ఏ ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ని పునరుద్ధరణ చేయడం కేంద్ర ప్రభుత్వం మరియు కూటమి ప్రభుత్వం చేయడం చాలా సంతోషకరమైన విషయం. నిన్నటి నుంచి అనంతపురం జిల్లాలోని పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఈరోజు కుటుంబ ప్రభుత్వాన్ని అయితేనేమి, తెలుగుదేశం పార్టీని అయితే అభినందించడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే జిల్లాలో దాదాపు 1969 సంవత్సరంలో మొదలైనటువంటి ఆర్డీటీ సేవలు ఇప్పటి వరకు ఎనలేని సేవలు ఈ జిల్లాకు అందించిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. పేద ప్రజల అభ్యున్నతికి, పేద ప్రజల కుటుంబం సంబంధించిన విద్యార్థుల విద్య కోసం, పేద ప్రజల యొక్క వైద్యం కోసం, వారి సామాజిక ఎదుగుదల కోసం, సంక్షేమం కోసం గ్రామాలు అభివృద్ధి చెందితేనే అభివృద్ధి చెందినట్టు భావించినటువంటి ఆర్డీటీ సంస్థ 1969 నుంచి ఇప్పటిదాకా చేసినటువంటి సేవలను ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరణ జరగకపోతే ఏమైపోతుందో ఈ జిల్లాలో ఉన్నటువంటి పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలని చెప్పి అందరూ ఆలోచించే సమయంలో కేంద్ర ప్రభుత్వం
నారా లోకేష్ బాబు గారి చొరవతో చంద్రబాబు నాయుడు గారి ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆయన స్థానంతో అమిత్ షా గారి సహకారంతో మోడీ గారి దీవెనతో ఈరోజు FCRA పునరుద్ధరణ జరిగి ఆర్డిటి సేవలు మరియు మరొకసారి మన జిల్లాలో కొనసాగే విధంగా నిన్న ప్రభుత్వం ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం. నారా లోకేష్ బాబు గారి ఎన్నికల సమయంలో తను పాదయాత్ర చేస్తూ యువగలం పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆర్డిటి యొక్క సేవలను ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలోనూ తను చూడడం జరిగింది. గత ప్రభుత్వ తెలుగుదేశం పార్టీ అధికారంలో అన్ని సమయాల్లో కూడా చంద్రబాబు గారు ఎంతో చేదోడుగా ఆర్డిటి సంస్థకు నిలిచారు. ఎందుకంటే ఎంతో సేవాభావంతో మొదలుపెట్టినటువంటి ఆర్డిటి సేవలు ఎల్లప్పుడూ ఈ జిల్లాలో కొనసాగాలి. పేద ప్రజలకు ప్రభుత్వంతో పాటు ఆర్డిటితో అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి భావించినటువంటి చంద్రబాబు నాయుడు గారు గత అధికారంలో ఉన్న అన్ని సమయాల్లో కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఈ జిల్లాలో సత్యసాయి బాబు గారి సేవలు అయితేనేమి, ఆర్డిటి సంస్థ సేవలు అయితేనేమి ఎల్లవేళ ప్రోత్సహిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు నేను గంటాపరంగా చెప్పదలుచుకున్నాను. FCRA పునరుద్ధరణ విషయంలో కళ్యాణ్ గారికి నారా లోకేష్ బాబు గారు కనకదాసు గారి ఆవిష్కరణకు వచ్చిన సమయంలో ఒకే ఒక్క మాట అన్నాడు, FCRA పునరుద్ధరణ చేయాల్సిన బాధ్యత నాది, చేపించి తీరుతానని చెప్పి వెళ్ళడం జరిగింది. అదే మాటను నిలబెట్టుకుంటూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అష్టదానాలతో తనకి ముక్త కంఠంతో ప్రతి ఒక్క మా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ రోజు తెలియజేయడం జరిగింది. ఈ FCRA పునరుద్ధరణకు సహకరించినటువంటి మరీ ముఖ్యంగా అమిత్ షా గారు అయితేనేమి, మోడీ గారు అయితేనేమి, నారా చంద్రబాబు నాయుడు అయితేనేమి, నారా లోకేష్ బాబు గారు అయితేనేమి వాళ్ళందరికీ ఈ జిల్లా ప్రజల తరఫున, పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల రాజకీయ పార్టీల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రతి ఒక్కరు తెలియజేసిన సందర్భంలో ఈ జిల్లాలో ఏర్పడినటువంటి ఈ సంక్షోభాన్ని నుంచి బయటపడే విధంగా FCRA పునరుద్ధరణ కోసం కళ్యాణదుర్గ స్థానిక శాసనసభ్యులు అమలేని చంద్రబాబు గారు కందనం కట్టుకుని తోటి ఎమ్మెల్యేలు పరిటాల సుందరం గారు అయితేనేమి, కాళ శ్రీనివాస్ గారు అయితేనేమి, దగ్గుబాటి ప్రసాద్ గారు అయితేనేమి, MS రాజు గారు అయితేనేమి వీళ్ళందరినీ కలుపుకొని ఎన్నో పర్యాయాలు మన అమరావతి రాజధానికి వెళ్లి మంత్రి లోకేష్ గారిని, చంద్రబాబు గారిని కలిసి ఈ పునరుద్ధరణ విషయం పైన ఎన్నో రకాలుగా చర్చించి ఎలాగైనా సరే ఆర్డిటిని పునరుద్ధరణ చేయాలి, FCRAని పునరుద్ధరణ చేస్తేనే ఆర్డిటి సేవలు కొనసాగితేనే మా నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుంది, ఈ జిల్లాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఎన్నోసార్లు మొరబెట్టుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఢిల్లీకి సైతం వెళ్లి అమలేని చంద్రబాబు గారు అమిత్ షా గారితో లాస్ట్ ఆగస్ట్ లో లెటర్ రాస్తే తర్వాత అక్టోబర్ లో దానికి రిప్లై ఇవ్వడం కూడా అమిత్ షా గారు మనం గమనించినట్లయితే ఈ రోజు మీరు చేసిన ప్రయత్నానికి ప్రత్యేకమైనటువంటి మా ఎమ్మెల్యే అమలేని ప్రత్యేకమైన ధన్యవాదాలు కళ్యాణ నియోజకవర్గం తరఫున. అదేవిధంగా ఈ విషయంలో పోరాడినటువంటి పటేల్ సొంతమ్మ గారికి, కాళ శ్రీనివాస గారికి, MS రాజు గారికి, దగ్గుబాటి ప్రసాద్ గారికి మరియు ఇతర నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరును ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆర్డిసిటి సంస్థ యొక్క సేవలు ఒకసారి మనం గుర్తు చేసుకుంటే 1969 నుండి మొదలైనటువంటి ఆర్డిటి సేవలు ఈరోజు స్పెయిన్ దేశం నుండి ఈ రాష్ట్రానికి వచ్చి, ఈ జిల్లాకు వచ్చి అప్పట్లో కరువు ప్రాంతమైనటువంటి అనంతపురం జిల్లాకు వచ్చి సైకిల్ పై ఊరు ఊరు తిరుగుతూ ప్రజల యొక్క ఇబ్బందులను, వారు పడుతున్నటువంటి అనేక సమస్యలను గమనించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ రోజు మేము అదృష్టవంతులుగా కళ్యాణ వాళ్ళకి చెప్పుకోవచ్చు. మొట్టమొదటిసారిగా కుందుర్పి ప్రాంతంలో తమ సేవలను మొదలుపెట్టినటువంటి విన్సెంట్ ఫెరర్ గారికి, దేవుడు లాంటి విన్సెంట్ ఫెరర్ గారికి ఎక్కడున్నా కూడా తన ఆత్మ శాంతి బాగుందని కోరుకుంటూ అతనికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, జోహార్లు తెలియజేస్తున్నాను.